అలాగే గురుజీ సింహద్వారం విషయంలో కూడా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. అసలు సింహద్వారం ఏ ఇంటికి ఎటువైపు ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక సందేహం. సింపుల్ అండి. ఇది ఇందాక మనం ఎన్నో సందర్భాల్లో నేను చెప్పిన రోడ్ ఏది ఉంటే సింహద్వారం అదే ఉండాలండి. ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది అంటే దక్షిణం కనుక రోడ్డు ఇది మనము ముఖ్యంగా మన వాళ్ళకి తెలవాల్సిందే. దక్షిణం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టుకుంటున్నారు. తూర్పు వైపు పెట్టి దక్షిణ ఆగ్నేయంలో మెయిన్ డోర్ గేట్ పెడుతున్నారు. ఇది నేను ఇందాక ఫ్లాట్లో చెప్పిన ఎవరికైనా నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే చెయ్యకండి. ఆ విధంగా మీరు దక్షిణం రోడ్ ఉన్నప్పుడు సింహద్వారం దక్షిణం పెట్టండి. తూర్పు రోడ్ ఉన్నప్పుడు తూర్పు రోడ్ సింహద్వారం తూర్పుకే పెట్టండి. ఉత్తరం ఉంటే ఉత్తరానికే పెట్టండి. లేకుంటే పశ్చిమమో పడమట ఏదన్నా కానీ అక్కడ ఉంటే అక్కడే పెట్టండి. కానీ దక్షిణం రోడ్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అంటే అందరూ తూర్పున పెట్టి ఆ ఇంట్లో నుండి బయలుదేరినప్పుడే ఆగ్నేయం నడక. వాళ్ళ ఇంట్లో అన్ని గొడవలే, లేకుంటే ఏదో రకమైన బిజినెస్ లాస్. ఎందుకంటే ఇండైరెక్ట్ లాసెస్, డైరెక్ట్ లాసెస్ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆర్టీసీ నా దగ్గర మన క్లయింటే ఉండే. ఆర్టీసీ చాలా బస్సులు అవి అన్నీ పాపం 7-8 బస్సులు ఉండేదండి. సో కొత్త ఇల్లు అంటే తన బస్సుల మీద సంపాదనతోటి ఇల్లు కట్టిండు. ఇల్లు కట్టిన తర్వాత సేమ్ సౌత్ దొరికింది కదా అని చెప్పేసి ఇట్లా కనుక్కుంటే ఇలా తూర్పుకి వెళ్ళి ఎంట్రన్స్ పెట్టుకున్నాడు. గృహప్రవేశం వేసినాక ఫస్ట్ వెహికల్ అమ్మిండు. అలా లాస్ట్కి అసలు ఇల్లు ఒక వెహికల్ కూడా లేదు. ఆ తర్వాత ఇంకేదో అద్దెకి తీసుకొచ్చి ఆర్టీసీ అప్పుడేదో ఇబ్బందులు ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి కోవిడ్ వచ్చి అన్నీ వచ్చి ఆగమైండు. తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య అంటే 1 సంవత్సరం క్రితం మనం మళ్ళీ మార్చి పెట్టినాం. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు. కావాలంటే నేను నెంబర్ ఇస్తాను. ఎప్పుడైనా సరే నేను ఏదైతే చెప్తున్నా ప్రాక్టికల్ ఆల్రెడీ చేసిందే. నేను ఏంది అంటే చెప్పండి అంటే నేను ఆల్రెడీ చేసిన వాటి గురించి చెప్తున్నాను. ఎందుకంటే నా 25 ఇయర్స్లో ప్రతి ఒక్క దిశలో ఉన్నటువంటి అంటే ఉత్తర దిశలో ఉన్న సింహద్వారం ఉండొచ్చు, తూర్పు దిశలో ఏదన్నా ఆ దిశలో ఉన్న వాటిని డోర్ పెట్టుకోమని చెప్తాను. అందులో మంచి ఫలితాలు వచ్చినాయి. ఇక కొత్తగా మనం క్రియేట్ చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఏ విధంగా అయితే అందరు చెప్తుంటారు నోరు ఇక్కడ ఉంది ఇలానే తినండి, ఇలా గుడి చుట్టూ ఇట్లా తిరిగినట్టుగా తినంటే అప్పుడు ఇండైరెక్ట్ అయిపోతుంది. ఇండైరెక్ట్ లైఫ్ని ఎప్పుడు చేసుకోకండి. చాలామంది ఏం చేస్తారు రోడ్డు వైపు ఉంటుంది ఇంకో వైపు వెళ్తారు. ఇప్పుడు నా పేరు మీద అంటున్నారు. మీ పేరు మీద నా పేరు మీద ఏమి లేదండి. ఇప్పుడు అది అక్షరమాలతోటి మనం చెప్తాము. ఆస్ట్రాలజీలో ఉన్నది, లేదు అంటానికి లేదు, ఇది శాస్త్రంలో ఉన్నది. కానీ ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే మనం కట్టించిన ఇల్లు మనము మన పిల్లలకి ఇస్తాము, లేదా మన పూర్వీకులు కట్టించిన ఇల్లు మనకిస్తారు. అంటే వాళ్ళకు తూర్పు ఉంటే మనకు తూర్పు రూల్ లేదండి ఎక్కడ. లేకుంటే మనకు దక్షిణం ఉన్నప్పుడు వాళ్ళకు పిల్లలకు తూర్పు వస్తే అమ్మేయలేం కదండి. ఆస్తులు అయితే మార్చుకోలేం కదా. పుట్టిన ప్రతి ఒక్కరికి పేరు మీద మారుతుంటుంది. ఎందుకంటే సేమ్ పేర్లు పెట్టాం కదండి. ఇప్పుడు ఎవరో కొందరు తాతల పేర్లు పెట్టుకుంటారు. కానీ తాత ఇంట్లో ఉంటామా అంటే ఈరోజు చదువుల కోసము పట్టణం మారుతున్నాం. పల్లెలలో ఉంటలేము, అందరం పల్లెల నుండి పట్టణానికి వచ్చేసినాం. ఇంతకుముందు ఎకరం భవంతి ఇల్లులు కట్టేటోళ్ళం, ఇప్పుడు చిన్న చిన్న డబ్బా లాంటి ఇంట్లోకి వస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వసతిని ప్రాపర్గా చేసుకోమని చెప్తాను నేను. కాబట్టి ఏ ఇంటికి ఎలా ఉన్నది అంటే ఏ దిక్కున మీ రోడ్డు ఉన్నది ఆ దిక్కునే దిశ ఉన్నదా లేదా చూసుకోండి ఫస్ట్. నేను 1కి 100 సార్లు చెప్తున్నాను. దిక్కు అన్నది చాలా ఇంపార్టెంట్, లేకుంటే వీధి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ వీధి హంతాలు ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి, 2 రోడ్స్ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి, 3 రోడ్స్ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి, ఏ విధంగా మన దానికి సింహద్వారం పెట్టుకోవాలి, ఇవి చూసుకుంటే సరిపోతుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్తు గురు యూట్యూబ్ ఛానల్.